అక్కడ పడుతున్న వర్షపు చినుకుని చూస్తుంటే నాకు మనిషి జీవితం కూడా గుర్తుకొస్తుంది. పడ్డ ఒక్కొక్క చినుకు నీటి ప్రవాహంలో కలిసి కొన్ని చినుకులు మొక్కలకు ఉపయోగపడుతున్నాయి. అవి కొన్ని చినుకులు పొలాల్లో పడితే పంటలకు ఉపయోగపడతాయి. అదే కొన్ని చినుకులు పంటలు నాశనం కూడా కారణమవుతాయి. అలాగే కొన్ని చినుకులు ప్రవాహంలో కలిసి గ్రామ చెరువుల్లో కలుస్తాయి. మనిషి జీవితం కూడా నాకు దగ్గర పోలికలు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఒక్కొక్క మనిషి జీవితం ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. అలాగే ఈ వర్షం కూడా కురిసిన ప్లేస్ని బట్టి అక్కడ వాతావరణం బట్టి ఉంటుంది. అలా కొన్ని వర్షపు చుక్కలు గ్రామ చెరువుల్లో కలిసి గ్రామ చెరువుల్లో నుంచి నదుల్లోకి ప్రవహించి అక్కడ నుంచి నదుల్లో నుంచి సముద్రంలో కూడా చేరతాయండి. అలాగే చినుకు పడ్డ ప్లేస్ నుంచి దాని యొక్క జీవన విధానం ఎలా మారుతుందో అంటే ఒక్కొక్క ఏరియాలో పడ్డ చినుకు ఉపయోగపడుతుంది, ఒక్కొక్క ఏరియాలో పడ్డ చినుకు ఉపయోగపడదు. అలాగే ప్రతి మనిషి, అలాగే పుట్టిన మనిషి తను పెరిగిన విధానాన్ని బట్టి, ప్రతి మనిషి తన పెరిగిన వాతావరణం బట్టి, చుట్టుపక్కల వారిని బట్టి, లేదా స్నేహితుల వాళ్ళని బట్టి తన యొక్క మానసిక పరిస్థితి ఉంటుందండి. ఏది ఏమైనా సరే మనిషి జీవితం ఒక మధురం అండి. అందుకనే మన పుట్టుక కనీసం మన వారికైనా మన కుటుంబంలో వారికైనా ఉపయోగపడాలనేది నా యొక్క సంకల్పం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.